హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే మనకి డెఫినెట్లీగా మార్కెట్లో ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా కూడా ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఎంత యాక్యురసీ ఉన్నా కూడా ఆ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో కాకపోతే వాళ్ళు ప్రాఫిట్ చేయలేరు. సో ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా కానివ్వండి. సో ఇక్కడ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి సో మీరు లెర్నింగ్లో ముఖ్యంగా సో ఇక్కడ లెర్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఒక కైండ్ ఆఫ్ మంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ గైడ్లైన్స్ ఇస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ముఖ్యంగా ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి అంటే మీరు ఫస్ట్ లెర్నింగ్ చేసిన తర్వాత సో లెర్నింగ్లో మీ యొక్క ఏదైతే మీ యొక్క లెర్నింగ్ పార్ట్లో స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీ యొక్క బెటర్ యాక్యురసీ వచ్చే వరకు మీరు లెర్నింగ్లో ఉంటారు. సో ఒక ప్రాపర్ యాక్యురసీ వచ్చిన తర్వాత మీరు డెఫినెట్లీగా ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వాలి. సో ముఖ్యంగా అంటే ఇప్పుడు ఒక ట్రేడర్ అంటే స్టాక్ మార్కెట్ కావచ్చు. సో ఇక్కడ నేను ఎవ్రీ మార్కెట్ గురించి మాట్లాడతాను. సో స్టాక్ మార్కెట్ అయినా, ఫోరెక్స్ అయినా, సో మీరు చేసేది క్రిప్టో అయినా, సో ఏ మార్కెట్ అయినా కూడా ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అన్నమాట. సో రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళ యొక్క క్యాపిటల్ని బట్టి, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని బట్టి వాళ్ళు ప్రాపర్గా ఒక రిస్క్ మేనేజ్మెంట్ని ప్లాన్ చేసుకొని దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం. సో ఓవర్ ట్రేడింగ్ చేయకుండా. సో ఓవర్ ట్రేడింగ్ చేస్తే మీకు ఎంత యాక్యురసీ ఉన్నా కూడా ఓవర్ ట్రేడింగ్ చేస్తే అది ఎండ్ ఆఫ్ ద సెషన్ లాస్ అవుతుంది. సో ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఇక్కడ ఒక పిల్లర్ లాగా అన్నమాట. సో ఒక ఇంటికి ఒక హౌస్కి పిల్లర్ అనేది, ఒక బిల్డింగ్కి ఒక పిల్లర్ అనేది ఎంత ముఖ్యమో సో ఇక్కడ మీ యొక్క ట్రేడింగ్లో కూడా ఇప్పుడు ట్రేడింగ్లో ముఖ్యంగా ఈ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ అనేది కూడా అంతే ముఖ్యం. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వకుండా ఏ ట్రేడర్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత ప్రాపర్ యాక్యురసీ ఉన్నా కూడా వితౌట్ రిస్క్ మేనేజ్మెంట్ ఎవరు ట్రేడింగ్లో ప్రాఫిట్స్ చేయలేరు. సో అది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ జనరల్గా ఫోరెక్స్ అయినా, స్టాక్స్, సో ఇక్కడ మనకి క్రిప్టో, సో జనరల్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి ముఖ్యంగా దాంట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. సో ఇక్కడ ఇది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో ఏదైనా కానీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో నాట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్. సో ఓన్లీ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను, అది ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో ఇప్పుడు చెప్పేది కూడా కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో ఇక్కడ ట్రేడింగ్లో ముఖ్యంగా 1:1. సో ఎవరైనా ఫోరెక్స్ కావచ్చు, ఇంట్రాడే మనకి స్టాక్స్ కావచ్చు. సో ఎప్పుడు కానీ 1:1 అంటే మీ యొక్క రిస్క్ అనేది 1 అవుతే మన రివార్డ్ కూడా 1:1 అనమాట. అంటే మీరు రిస్క్ 1 చేసినప్పుడు ఇక్కడ మీ యొక్క రివార్డ్ కూడా 1 ఉండాలి. అంటే అంతకు మించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మార్కెట్ నుంచి. సో ప్రాపర్గా ఈ కైండ్ ఆఫ్ 1:1 రిస్క్ రివార్డ్ రేషియోను డెఫినెట్లీగా ఫాలో అయితే ఆ తర్వాత మీకే రిజల్ట్స్ అనేది తెలుస్తాయి. సో ఫోరెక్స్లో కానీ, స్టాక్స్లో, ముఖ్యంగా క్రిప్టోలో చేసేవాళ్ళు ముఖ్యంగా 1:1 మాత్రమే మీకు వెరీ సేఫ్ యాక్యురేటీ అండ్ మనకి ఒక ప్రాపర్ మీ యొక్క యాక్యురసీని మీరు డెవలప్ చేసుకోవడానికి 1:1 మాత్రమే మీకు ఒక సేఫ్ అండ్ ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా బైనరీలు చేసిన వాళ్ళైతే మనం మాన్యువల్గా ఒక 2-3 ట్రేడ్స్, 4 ట్రేడ్స్ ఈ విధంగా టార్గెట్స్ అనేది పెట్టుకోవాలి. ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ దానికి. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి డెఫినెట్లీగా మీకు ఒక యాక్యురసీ అనేది బిల్డప్ అవుతుంది. సో యాక్యురసీ బిల్డప్ అయిన తర్వాత సో అప్పుడు మీరు ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే డైలీ 3 or 4 ట్రేడ్స్ లేదా 5 ట్రేడ్స్ అకార్డింగ్ టు యువర్ క్యాపిటల్ అన్నమాట. సో డైలీ 3 or 5 ట్రేడ్స్ మాత్రమే. మీ యొక్క స్టాప్ లాస్ వచ్చేసి 1-2 ట్రేడ్స్ స్టాప్ లాస్, అంటే 2 ట్రేడ్స్ కన్సిస్టెంట్గా లాస్ అవ్వగానే సెషన్ అనేది క్లోజ్ చేయాలి. సో ఒకవేళ బ్యాక్ టు బ్యాక్ 3-5 ట్రేడ్స్ ప్రాఫిట్లో బుక్ అయితే మీ యొక్క సెషన్ అనేది క్లోజ్ చేయాలి అకార్డింగ్ టు యువర్ టార్గెట్. సో ఓవర్ ట్రేడింగ్ చేయకుండా, సో అంటే మీరు ఒకవేళ స్టాక్స్లో, ఫోరెక్స్లో కనుక, క్రిప్టోలో కనుక చేసే వాళ్ళైతే ఓన్లీ 1:1 టార్గెట్ ఉండాలి మీరు ఎప్పుడు కానీ. సో ఇక్కడ బైనరీలు చేసే వాళ్ళు కనుక మీరు ఎప్పుడు కానీ 3 or 5 ట్రేడ్స్ టార్గెట్ ఉండాలి. సో బ్యాక్ టు బ్యాక్ 3 కన్సిస్టెంట్ లాస్ లేకపోతే 2 కన్సిస్టెంట్ లాస్ వస్తే మీకు అకార్డింగ్ టు యువర్ టార్గెట్
ఆ సెషన్ అనేది క్లోజ్ చేయాలి. బ్యాక్ టు బ్యాక్ మీకు 3 ట్రేడ్స్ ప్రాఫిట్లో బుక్ అయినా కూడా మీ సెషన్ అనేది క్లోజ్ చేయాలి. సో ఈ కైండ్ ఆఫ్ స్ట్రిక్ట్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయితే ఏంటి అంటే మీకు యాక్యురసీ అనేది కనిపిస్తుంది. సో యాక్యురసీ అంటే మీరు 10 ట్రేడ్లు తీసుకుంటే 10 ట్రేడ్లు విన్ అవ్వడం కాదు, అంటే 10 ట్రేడ్లు తీసుకున్నప్పుడు 10 ట్రేడ్లు ప్రాఫిట్లో బుక్ అవ్వడం కానీ కాదు. సో యాక్యురసీ అంటే మీరు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతున్నారా, సో అది ప్రాపర్ యాక్యురసీ అన్నమాట. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే మీరు స్ట్రిక్ట్గా మీకు ఏదైతే టార్గెట్ 3 ట్రేడ్స్ అయితే మీరు 3 ట్రేడ్స్లోనే క్లోజ్ చేయాలి. సో ఓవర్ ట్రేడింగ్ వల్ల మీ యొక్క క్యాపిటల్, మీరు ఏ ట్రేడింగ్ చేసే వాళ్ళైనా సరే, బైనరీ కావచ్చు, ఫోరెక్స్, స్టాక్స్, క్రిప్టో, ఏ మార్కెట్ అయినా మీరు ఓవర్ ట్రేడింగ్ వల్ల పూర్తి క్యాపిటల్ అనేది లాస్ అవుతారు. ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ వల్ల మీ ఆటోమేటిక్గా మీ యొక్క సైకాలజీ, సో ఇక్కడ ట్రేడింగ్కు ముఖ్యమైనది ఏంటి అంటే పేషెన్స్. ఆ పేషెన్స్ అనేది మనకి ఈ సైకాలజీకి సంబంధించింది ఉంటుంది, పేషెన్స్ అనేది ఎప్పుడు కానీ. సో ఈ సైకాలజీ మీరు ప్రాపర్గా డెవలప్ చేసుకున్నట్టయితే ఆ స్ట్రిక్ట్గా మీరు కావాలంటే మీరు ఒక పేపర్ ట్రేడింగ్లో మీరు డెమోలో చేసేటప్పుడు జనరల్గా మీరు ఫాలో అవ్వండి. ఒక 10 డేస్ మీరు ఒక ప్రాపర్ 3 or 4 ట్రేడ్స్ మాత్రమే టార్గెట్ పెట్టుకొని చేయండి. తర్వాత 10 ట్రేడ్స్ని తర్వాత ఒక 10 డేస్ అంటే తర్వాత వచ్చే 10 డేస్లో మీరు ఓవర్ ట్రేడింగ్ చేయండి. సో వీటన్నిటిని ఒక నోట్స్లో కంప్లీట్గా నోట్ చేసుకోండి. అంటే ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నారు, సో ప్రాఫిట్స్లో బుక్ అయిన ట్రేడ్స్, సో తర్వాత ఇక్కడ ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నారు, సో ప్రాఫిట్లో బుక్ అయిన, మీరు నోట్స్ చేసుకుని తర్వాత మీరు కంపేర్ చేసుకోండి. మీరు ఓవర్ ట్రేడింగ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది, సో ప్రాపర్ టార్గెట్ని ఫాలో అయినప్పుడు ఏ విధంగా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కానీ కాదు. సో డెఫినెట్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఏ ప్రాపర్ ట్రేడింగ్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఫస్ట్ మీకు పర్సనల్గా లెర్నింగ్ చేసుకోవాలని ఉంటే కనుక సబ్జెక్ట్ నేర్చుకోండి, ఎక్కడైనా సరే సబ్జెక్ట్ నేర్చుకోండి విత్ యువర్ మెంటర్ సపోర్ట్. సో సపోర్ట్లో మీరు డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ నేను చెప్పినట్టే జనరల్గా పాకెట్ ఆప్షన్ కోర్సు లేకపోతే కోటెక్స్ కోర్సు ఈ విధంగా మెసేజ్ చేస్తున్నారు కోర్సు గురించి చేసేటప్పుడు. సో కోటెక్స్ అనేది ప్లాట్ఫాము, ప్యాకెట్ ఆప్షన్ అనేది ప్లాట్ఫాము, అంటే అవి బ్రోకర్స్ అన్నమాట, ట్రేడింగ్ బ్రోకర్స్, ఒక ఫోరెక్స్ ట్రేడింగ్ బ్రోకర్స్. సో వాటికి కోర్స్ ఉండదు. సో మీరు ఏ మార్కెట్లో చేయాలన్నా ఇక్కడ మీరు చేసేది కంప్లీట్గా ప్యాకెట్ ఆప్షన్ అయినా, కోటెక్స్ అయినా, ఎక్స్నెస్ అయినా, ఇదంతా ఫోరెక్స్ మార్కెట్ అన్నమాట. సో ఈ ఫోరెక్స్ మార్కెట్లో మీరు ట్రేడ్ చేసేది, మీరు అనాలిసిస్ చేసేది ఫోరెక్స్ మార్కెట్ని. సో ఫోరెక్స్ మార్కెట్ అయినా, స్టాక్స్, క్రిప్టో, కమోడిటీ ఏదైనా కూడా మీరు నేర్చుకోవాల్సింది ప్రైజ్ యాక్షన్. సో ఎస్ఎంసి కూడా ప్రైజ్ యాక్షన్లో కూడా ఒక పార్ట్ అన్నమాట. ఎస్ఎంసి అనేది ప్రైజ్ యాక్షన్లో ఒక పార్ట్. సో ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేను ప్రొవైడ్ చేసే సబ్జెక్టే ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో నేను ఏ ప్లాట్ఫామ్కి అప్లికేషన్ కానీ, సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజెస్ ఇవ్వను. సో నేను ఓన్లీ ట్రేడింగ్ ఎడ్యుకేటర్ని, నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తాను. సో విత్ సపోర్ట్ అన్నమాట. సో సపోర్ట్ని యూజ్ చేసుకుంటే మీకే బెనిఫిట్. సో సబ్జెక్ట్ చెప్తాను విత్ సపోర్ట్, అది కూడా పెయిడ్ కోర్స్ని నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు డీటెయిల్స్, 25 రికార్డెడ్ ఫార్మల్ క్లాసెస్, సపోర్ట్ ఉంటుంది డౌట్స్కి. సో అట్లాగే మీకు రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు అనేది ఒక లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఒక లిమిటెడ్, జనరల్గా ఏ ట్రేడింగ్ ఎడ్యుకేటర్ అయినా కూడా మీకు లిమిటెడ్ యాక్సెస్ ఇస్తారు. సో జస్ట్ 3-4 మంత్స్ అని చెప్పేసి. బట్ ఈ కోర్సు నేను వచ్చేసి లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాను. దానికి ఇంకా సపోర్ట్, అడిషనల్గా సపోర్ట్ కూడా ఇస్తున్నాను. సో నేను ఓన్లీ ట్రేడింగ్ ఎడ్యుకేటర్ని. సో అందుకోసమే విత్డ్రాల్స్, డిపాజిట్లు, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అనేది నేను చెప్పాను. సో నా యొక్క కోర్స్ వచ్చేసి అంటే మీరు ఫోరెక్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, ఏ మార్కెట్లో మీరు ఎనాలిసిస్ చేయాలనుకున్నా కూడా ప్రైజ్ యాక్షన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను నా యొక్క ప్రైజ్ యాక్షన్ ఎనాలిసిస్ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్క మార్కెట్కి అప్లికేబుల్ అనమాట. గ్లోబల్ మార్కెట్స్, ఆల్ మార్కెట్స్లో ఈ యొక్క నాలెడ్జ్ అనేది వర్క్ అవుతుంది. సో ఎందుకంటే చాలా మటుకు డౌట్స్ ఉన్నాయి. సో చాలా మటుకి కోటెక్స్ కోర్స్ అంటున్నారు, ప్యాకెట్ ఆప్షన్ కోర్స్ అంటారు, ఎక్స్నెస్ కోర్స్ అంటారు. అంటే ఇవన్నీ బ్రోకర్స్, వాటికి కోర్స్ ఉండదు. సో వాటికి సంబంధించిన ట్యూటోరియల్స్ మీకు యూట్యూబ్లో మల్టిపుల్గా దొరుకుతాయి. సో మీరు దాంట్లో వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి, అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, డిమాట్ అకౌంట్ క్రియేట్ ఏ విధంగా చేసుకోవాలని మీకు యూట్యూబ్లోనే చాలా మటుకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ దానికి కోర్స్ ఉండదు. సో మీరు ఒకవేళ ట్రేడింగ్ అనాలిసిస్ అంటే మీరు మార్కెట్ని అనాలిసిస్ చేయాలి, ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక నేర్చుకోవాల్సింది ప్రైజ్ యాక్షన్, ఎస్ఎంసి అన్నమాట. సో ఎస్ఎంసి అనేది కూడా ప్రైజ్ యాక్షన్లో ఒక పార్ట్. సో
నెక్స్ట్ అంటే లెర్నింగ్ పార్ట్కి వచ్చేస్తే ఇప్పుడు నేను మాట్లాడేది కంప్లీట్గా లెర్నింగ్ అన్నమాట. సో లెర్నింగ్ చేసే వాళ్ళు ముఖ్యంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో లెర్నింగ్లో మీకు డెఫినెట్లీగా మీరు నేర్చుకుందామంటే అకాడమీస్ ఉంటాయి. సో డిజిటల్ కోర్సెస్ చాలా మట్టుకు అవైలబుల్ ఉంటాయి, రికార్డెడ్ ఫార్మర్ కోర్సెస్. సో నేను ఇచ్చినట్టుగానే సో అక్కడ మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా కూడా ఒకవేళ డిజిటల్ కోర్సు కనుక తీసుకుంటే మీరు సపోర్ట్ అనేది అడగండి. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ కోర్సులోనే కాదు, సో సపోర్ట్లో కూడా తెలుస్తుంది. సపోర్ట్లో కూడా మీకు ప్రాపర్ సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. సో సపోర్ట్ అడగండి. సో సపోర్ట్ అడిగి డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఒక్క క్లాసెస్ని నోట్స్ చేసుకోవాలి. సో నోట్స్ చేసుకుంటూ మీరు మీ యొక్క మెంటర్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవాలి. సో ఏ మెంటర్ అయినా ఎవరైనా కావచ్చు, సపోర్ట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మీరు మీ యొక్క సక్సెస్ అంటే మీ యొక్క ప్రాపర్ యాక్యురసీ అనేది మీ యొక్క హార్డ్ వర్క్ అండ్ ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనది ఏంటిది మనకి ట్రేడింగ్లో పేషెన్స్. ఈ పేషెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో డెఫినెట్లీగా హార్డ్ వర్క్ పేషెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో సబ్జెక్ట్ ఎవరైనా చెప్తారు, డౌట్స్కి సపోర్ట్ ఇవ్వగలుగుతారు, బట్ మీ యొక్క యాక్యురసీ కావచ్చు, మీ యొక్క పేషెన్స్ లెవెల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అది మీరు ప్రాపర్గా పేషెన్స్గా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. ఈవెన్ అంటే చాలా మట్టుకు అరే నేను మల్టిపుల్గా కోర్సెస్ తీసుకున్నాను బట్ నాకు ఇంకా యాక్యురసీ లేదు అని చెప్పేసి బాధపడుతుంటారు. మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని మీరు మంచి పని చేశారు. ఎందుకంటే మల్టిపుల్ కోర్సెస్లో అంటే ఒక్కొక్క ట్రేడర్ దగ్గర నుంచి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక స్ట్రాటజీ కావచ్చు, ఒక కాన్సెప్ట్ కావచ్చు, సో ప్రతిదీ డెవలప్ అవుతుంది అన్నమాట. సో నేను కంప్లీట్గా ఈ యొక్క లెర్నింగ్లో ఉన్నప్పుడు 8 to 9 వరకు కోర్సెస్ ఎన్రోల్ చేసుకున్నాను. సో అట్లాగే దీంతో నేను ఆగకుండా ప్రతి ఒక్క సిచ్యువేషన్లో అంటే స్టాక్ మార్కెట్స్ ట్రేడర్స్ వెబినార్ కండక్ట్ చేస్తారు, ఫ్రీ వెబినార్స్ అన్నమాట. సో ఫ్రీ వెబినార్స్లో కూడా నేను ఫ్రీ వెబినార్స్ చూశాను. సో నోట్ చేసుకున్నాను. సో ప్రతి ఒక్క ట్రేడర్ దగ్గర నుంచి ఒక 7-8 కోర్సెసే కాకుండా ఫ్రీ వెబినార్స్ నుంచి సో నేను నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాను. సో ఇంత హార్డ్ వర్క్ చేశాను కాబట్టే మీకు నేను ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాను. సో ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నానంటే దాని వెనకాల కూడా చాలా హార్డ్ వర్క్ ఉంది. సో అంటే ప్రిపరేషన్ ఏ విధంగా అవ్వాలి అనేది నేను ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నాను. మీరు నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఎప్పుడు కానీ మనకి ఒకరు చెప్తే కాదు, అంటే మీరు ట్రేడింగ్ నేర్చుకోండి అని చెప్తే కాదు, మనకి పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండాలి. సో మనకు పర్సనల్గా చేద్దామా లేదా, ఎందుకంటే మీరు అంటే ఏదైనా కానీ మీరు తెలుసుకోవడంలో తప్పలేదు, నేర్చుకోవడంలో తప్పలేదు. డెఫినెట్లీగా నేర్చుకోవాల్సిందే. ఒక ప్లాట్ఫామ్లో ఒక ట్రేడింగ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో మీరు వెళ్ళాలంటే డెఫినెట్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో చాలా మట్టుకి జస్ట్ జనరల్గా ఒక యూట్యూబ్ వీడియో చూసేసి నాకు ట్రేడింగ్ వచ్చేసింది, చాలా మట్టుకు స్టాక్స్లో కావచ్చు, బైనరీ కావచ్చు, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తారు కామన్గా, అది లాస్ అవుతుంది. సో దాని వెనకాల ఒక కైండ్ ఆఫ్ జర్నీ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు ప్రాపర్గా పేషెన్స్గా దాన్ని గ్రాప్ చేసే ఒక కైండ్ ఆఫ్ సైకాలజీ, ఆ మైండ్ సెట్ అనేది డెఫినెట్లీగా ఉండాలి. ఒకటి ఏంటంటే ప్రాపర్గా ఒక హార్డ్ వర్క్ పేషెన్స్ లెవెల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. హార్డ్ వర్క్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ కాకపోయి ఉంటే మీరు ట్రేడింగ్కి మీ యొక్క మైండ్ సెట్ అనేది ట్రేడింగ్కి వర్క్ అవ్వదు. అంటే ట్రేడింగ్ చేయకపోయినా వచ్చిన నష్టమేం లేదు, బట్ ఒక పేషెన్స్ లేకుండా, ఒక ప్రాపర్ యాక్యురసీ లేకుండా ఏ ఫైనాన్షియల్ మార్కెట్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక డెఫినెట్లీగా లాస్ అనేది వస్తుంది. సో అది కాకుండా చూసుకోవాలి. సో డెఫినెట్లీగా ప్రాక్టికల్గా ఆలోచించాలి. సో డెఫినెట్లీ సబ్జెక్ట్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ అన్నమాట. సో వితౌట్ యాక్యురసీ ఏ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయకండి. సో ఈ విధంగా అంటే డెఫినెట్లీగా ఒక సైకాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సైకాలజీని మీరు గెయిన్ చేసుకోవాలి. సో ట్రేడింగ్లో లాసెస్ అనేది ఎంత పెద్ద ప్రొఫెషనల్ అయినా, సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఈ యొక్క లాస్ అనేది కామను. సో ఈ లాస్ని ప్రాపర్గా మీరు యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. సో తర్వాత ఏంటంటే మీరు చేసేది పేపర్ ట్రేడింగ్, డెమో ట్రేడింగ్లోనే చేయాలి. సో తర్వాత మీ యొక్క యాక్యురసీని చెక్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ పెంచుకోవాలి, మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని పూర్తి నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోవడానికి, అంటే మీరు ప్రతి ఒక్క స్టెప్ కూడా లెర్నింగ్ వైపే ఉండాలి. సో ప్రతి ఒక్క స్టెప్ కూడా మీరు లెర్నింగ్ వైపే వేయాలి. సో డెఫినెట్లీగా ఆ కైండ్ ఆఫ్ పేషెన్స్, ఆ ఫోకస్, ఆ హార్డ్ వర్క్ ఉంటే డెఫినెట్లీగా మీ యొక్క యాక్యురసీ, మీ యొక్క సక్సెస్ అనేది మీ యొక్క డెస్టినేషన్ అనేది మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో ఫస్ట్
ట్రేడింగ్ అనేది పర్సనల్గా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి నేర్చుకోవాలనేది, ఒకరు చెప్తే వచ్చేది కాదు. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫోకస్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. సో మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం జనరల్గా ఫోకస్ చేస్తాం. ఇంట్రెస్ట్ లేకపోతే దేని మీద ఫోకస్ చేయం కదా. సో ఆ విధమైన కైండ్ ఆఫ్ సైకాలజీని డెవలప్ చేసుకోండి. సో ఇక్కడ మార్కెట్లో ఏ ట్రేడింగ్ అయినా సరే, ఏ ట్రేడింగ్ అయినా, ఫోరెక్స్ అయినా, స్టాక్స్ అయినా, ఏ ట్రేడింగ్ అయినా, సో మీకు ప్రొబాబిలిటీస్ మీద వర్క్ అవుతుంది. సో ప్రొబాబిలిటీ ఏంటి అంటే ఇక్కడ ఆ యొక్క సిచ్యువేషన్, ప్రొబాబిలిటీలో మనకి ఆ యొక్క సిచ్యువేషన్ను రావడానికి, అంటే ఆ సిచ్యువేషన్ జరగడానికి ఎక్కువ సంభావ్యత, అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆ కైండ్ ఆఫ్ మనం చేసేది ఇక్కడ, అంటే విత్ లెర్నింగ్ మనం ఇక్కడ చేసేదే ఆ యొక్క ప్రొబాబిలిటీని ఇక్కడ మనం ఎనాలిసిస్ చేస్తామన్నమాట. అంటే అక్కడ ఏది కానీ ముఖ్యంగా షూర్ అనేది ఉండదు. ముఖ్యంగా ట్రేడింగ్లో ప్రొబాబిలిటీ మాత్రమే. ఆ ప్రొబాబిలిటీనే మన యొక్క యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఆ ప్రొబాబిలిటీ మీరు ప్రాపర్గా అర్థం చేసుకున్నట్టయితే, ఒక ప్రాపర్ లాస్ని కూడా మీరు ముందే ఊహించి యాక్సెప్ట్ చేసినట్టయితే మెల్లిమెల్లిగా మీ యొక్క యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు డెఫినెట్లీగా, అంటే ఒక సైకాలజీ ఉంటుంది, డెఫినెట్లీగా నేను తీసుకున్న 5 ట్రేడ్స్ కంపల్సరీగా అది ప్రాఫిట్లో బుక్ అవ్వాలి అంటే కనుక ఆ విధంగా ఉండదు. సో ఎందుకంటే 100% అనేది మార్కెట్లో ఉండదు. సో మీ యొక్క ప్రాపర్, చెప్పాను కదా, రిస్క్ మేనేజ్మెంట్. సో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని మీరు ప్రాపర్గా మాస్టర్ అయినట్టయితే మీ యొక్క అకార్డింగ్ టు యువర్ క్యాపిటల్, సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యాపిటల్ని ఎఫర్ట్ చేయగలుగుతారు, అందరి దగ్గర ఎక్కువ ఉండదు. సో దాన్ని బట్టి మీరు ఈ రిస్క్ మేనేజ్మెంట్ని ప్లాన్ చేసుకోవాలి. సో ఆ రిస్క్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా ఫాలో అయితేనే మీకు డెఫినెట్గా ఒక యాక్యురసీ అనేది కనిపిస్తుంది. సో మీకు ఎంత యాక్యురసీ, అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నదనేది కాదు, రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఆ విధంగానే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటి, ఇదే సీక్రెట్. సో నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు ఎవరైనా, ఒక కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసిన తర్వాత ఎవరికైనా నాలెడ్జ్ అనేది వస్తుంది. బట్ ఈ యొక్క సైకాలజీ, ఈ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని కనుక ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోతే ఎవరికి యాక్యురసీ ఉండదు. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒక పిల్లర్ లాంటిది, అది గుర్తుంచుకోండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు లెర్నింగ్లో ముఖ్యంగా ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది సబ్జెక్ట్. సో సబ్జెక్టుని ప్రాపర్గా, అసలు మార్కెట్ యాక్చువల్గా ఏ విధంగా రన్ అవుతుంది, సో అసలు ప్రైజ్ యాక్షన్ అంటే మోస్ట్లీ ఇండికేటర్ సపోర్ట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి యూజ్ చేస్తారు. సపోర్ట్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ తోటి 10-20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. ప్రైజ్ యాక్షన్తో మీకు హై యాక్యురసీ అనేది ఉంటుంది. చెప్పాను కదా, ప్రొబాబిలిటీ అనేది మీకు ఎక్కువ దొరుకుతుంది. ఒక క్వాలిటీ సెటప్స్ అనేది దొరుకుతాయి ప్రైజ్ యాక్షన్లో. సో డెఫినెట్లీగా ఆ యొక్క కైండ్ ఆఫ్ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోండి. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ అన్నమాట. సో మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను నేను మీకు ఈ వీడియోలో. సో స్కిప్ చేయడం వల్ల మీకు ప్రాపర్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారో, స్కిప్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్లీగా మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. సో ప్రాపర్గా చెప్పింది అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో మీకు కనుక సీరియస్గా లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే, మీకు పర్సనల్గా, నేను చెప్పడం కాదు, మీకు పర్సనల్గా ట్రేడింగ్ లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ నేను ఇచ్చేది. సో ప్రైజ్ యాక్షన్ కోర్స్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో సపోర్ట్ ఉంటుంది డౌట్స్కి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు, ఓన్లీ వాట్సాప్కి మాత్రం మెసేజ్ చేయండి. సో నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.